In this video, ఇక్కడ మనం కౌంటబుల్స్ అన్కౌంటబుల్స్ అని ఇంగ్లీష్ గ్రామర్లో రెండు అంశాలు ఉన్నాయి. కౌంటబుల్స్ అంటే 1 2 3 4 5 6 అని మనం లెక్కించగలం. కానీ కొన్ని లెక్కించలేనివి ఉంటాయి. పాలు, చక్కెర, నూనెలు, వాటిని 1 2 3 అని లెక్కించలేము. అదే పెన్సిల్, పెన్ అయితే లెక్కించగలం. లెక్కించగలగడానికి వీలుగా ఉండే వాటిని కౌంటబుల్స్ అంటారు. లెక్కించగలగడానికి వీలు లేని వాటిని అన్కౌంటబుల్స్ అంటారు. ఈ అన్కౌంటబుల్స్లో ఆర్టికల్స్ ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆ లీటర్ ఆఫ్ మిల్క్, ఆ కిలో ఆఫ్ షుగర్, 1 షుగర్ 2 షుగర్ అనలేం. లేదా ఆ కిలో ఆఫ్, లేదా 2 కిలోస్ అనొచ్చు. 2 కిలోస్ ఆఫ్ షుగర్, 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనొచ్చు. ఆ పీస్ ఆఫ్ చీజ్, ఆ పీస్ ఆఫ్ మీట్, మాంసము, ఆ బ్లాడ్ ఆఫ్ పెయింట్, మరకలు. బ్లాడ్ అంటే ఇక్కడ మరకలు అని అర్థం. క్లంప్ ఆఫ్ బుషెస్, నాబ్ ఆఫ్ బట్టర్, నాబ్ ఆఫ్ బట్టర్, పైల్ ఆఫ్ శాండ్, హీప్ ఆఫ్ శాండ్, పైల్ ఆఫ్ శాండ్, హీప్ ఆఫ్ శాండ్. లెట్స్ హ్యావ్ a spot lunch, a lump of mud. ఇక్కడ బురద ముద్దని, లంప్ ఆఫ్ ఒక ముద్ద, పిండి ముద్దలాగా అంట. లంప్ ఆఫ్ ఫ్లోర్ అని కూడా అంటారు. టఫ్ట్ అంటే కుచ్చు, పిలక. ఆ టఫ్ట్ ఆఫ్ హెయిర్, టఫ్ట్ ఆఫ్ ఫెదర్స్. గష్ ఆఫ్ బ్లడ్. గష్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తము. ఒక కుండకి, మనం నీళ్లున్న కుండకి ఒక చిన్న రంధ్రం చేస్తే ఒకేసారిగా వచ్చేస్తాయి కదా, అలా రావడాన్ని గష్ అంటాం. గష్ ఆఫ్ బ్లడ్, ఎక్కువ దారిగా వేగంగా రావడం అన్నమాట. వీటిని మనం అన్కౌంటబుల్స్ అంటాం. ఈ వీడియోలో కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్, వీటిని మనం సమయం సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. లీటర్ ఆఫ్ షుగర్ అనకూడదు, కిలో ఆఫ్ షుగర్. షుగర్ అనేది వెయిట్లో కొలుస్తాం. లీటర్ అనేది అటువంటిది మిల్క్, ద్రవాలు అంటే లిక్విడ్ మెజర్మెంట్స్. ఆయిల్స్, మిల్క్, వీటిని లీటర్స్లో కొలుస్తాం. తర్వాత కిలోస్ అంటే వెయిట్ని కిలోస్లో కొలుస్తాం. 1 కిలో, 2 కిలో. ఆ కిలో ఆఫ్ షుగర్, ఆ పీస్ ఆఫ్ చీజ్, ఆ పీస్ ఆఫ్ మీట్ అంటే మాంసం. తర్వాత 9వ చూడండి. లెట్స్ హ్యావ్ ఏ స్పాట్ ఆఫ్ లంచ్. స్పాట్ ఆఫ్ మిస్ అయింది. స్పాట్ ఆఫ్ లంచ్ అంటే స్పాట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే లంచ్ తినడాన్ని. లంప్ ఆఫ్, అట్లా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.